హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం వీడియోలో కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో ఈ వీడియో చూసి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏమైనా డౌట్ ఉంటే కింద నా కామెంట్లు అయితే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చాలామంది ఈ సేవ చుట్టూ అండ్ బ్రోకర్ల చుట్టూ తిరిగి వాళ్ళైతే చాలా డబ్బులైతే వేస్ట్ చేసుకుంటున్నారు. సో అలా చేసుకోకండి. మనం ఈజీగా కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మనం ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మొబైల్లో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి గూగుల్ క్రోమ్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత టీఎస్ ఈ పాస్ అని టైప్ చేయండి. మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో గిట్ట ఇస్తాను. సో అక్కడికి క్లిక్ చేయగానే మీరు ఈ వెబ్సైట్లో అయితే వస్తారు. సో వచ్చిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది చూడండి. సో మనం అంతా కింద వచ్చేసేయాలన్నమాట. కింద వచ్చేసిన తర్వాత మనకి ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇంకా కిందికి వచ్చిన తర్వాత మనకి ఆప్షన్ అనేది ఉంటుంది. సో టోటల్గా మొత్తం మనం కింద డౌన్లో వచ్చేసేయాలన్నమాట. చూడండి, కింద డౌన్లో అయితే వచ్చేసాం మనం. సో ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ అని. సో దీనిపైన అయితే మనం క్లిక్ చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే మ్యారేజ్ అని చూపిస్తుంది కదా పక్కన, మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డ్ అని. సో దానిపైన క్లిక్ చేస్తున్నారు. సో అది వేరే స్కీమ్ అనమాట. సో అది హ్యాండిక్యాప్కి సంబంధించిన స్కీమ్ అనమాట. సో అదైతే క్లిక్ చేయకండి. షాదీ ముబారక్కి అండ్ కళ్యాణ లక్ష్మికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. చూడండి, నేను ఆప్షన్ క్లిక్ చేసి చూపిస్తాను. ఇది ఓపెన్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. సో చూడండి, మనకి పేజ్ అనేది ఓపెన్ కావడం అని జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనేది రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. అండ్ మైనారిటీస్ ఎవరైతే షాదీ ముబారక్ అప్లై చేయాలనుకుంటున్నారో అది కింద రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. మైనారిటీస్ ఎవరు ఉన్నారో దానిపైన క్లిక్ చేయాలి. నేను ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళు ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను. సో దానిపైన క్లిక్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ ఉంది కదా. అండ్ దాంతోపాటు మనకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకొకటి మన రాంగ్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మన రాంగ్ అప్లై చేస్తే ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వాళ్ళు కరెక్ట్ కదా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనం న్యూ అప్లై చేస్తున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో నేనైతే రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ వెబ్సైట్ అనేది ఇంకొకటి ఓపెన్ కావడం అని జరుగుతుంది. సో మెయిన్ డీటెయిల్స్ అనేది మనం దీంట్లో ఫిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం పెళ్లి కూతురు డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. పెళ్లి కూతురు అంటే మనకి బ్రైట్ అని అంటారు ఇంగ్లీష్లో. సో ఆమె డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏం చేయాలి అంటే, ఒకవేళ పెళ్లి కూతురు 10th చదివిందా లేదా అనేది టైప్ చేయాలన్నమాట. ఒకవేళ చదివితే ఎస్ పైన క్లిక్ చేయండి. చదవలేదంటే నో పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే రావడం అనేది జరుగుతుంది మనకి. సో మీరు ఓపెన్ 10th చేశారా రెగ్యులర్ 10th చేశారా అనేది. సో రెగ్యులర్ పైన ఒకవేళ ఉంటే రెగ్యులర్ క్లిక్ చేసి అక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ 10th ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీ పేరు, మీ ఫాదర్ పేరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత 10th కన్నా మీరు ఎక్కువ చదివారా అనేది కింద టైప్ చేయండి. క్వాలిఫికేషన్ అని చూపిస్తుంది కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని. సో దానిపైన క్లిక్ చేసి ఒకవేళ మీరు ఇంటర్ చదివితే దాని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేదా మీరు డిగ్రీ చదివితే దాని డీటెయిల్స్ గట్రా ఇవ్వండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఎంటర్ చేసిన తర్వాత మనకి చాలా ఇక్కడ ఆప్షన్స్ అయితే రావడం అని జరుగుతుంది. సో దీంట్లో మీరు ఏం చదివారో అది ఎంటర్ చేయండి. ఒకవేళ సపోజ్ ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్ అని ఆప్షన్ ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి, లేదా డిగ్రీ చదివితే డిగ్రీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అంటే ఏంటి లేదు, జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది. సేమ్ అట్లా మనం పైన అయితే అప్లై చేసామో 10th సంబంధించింది. సో సేమ్ ఎక్స్ట్రా మీరు ఒకవేళ చదివితే దాని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాస్ట్ ఆప్షన్ అవుతుంది కదా. సో మీరు దీంట్లో ఏ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేయండి. ఎస్టీయా, ఎస్సీయా, బీసీ అనేది అక్కడ అది సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్ క్యాస్ట్ అనమాట, అంటే ఉపకులం. సో ఇది మీకు డీటెయిల్స్ అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు తెలిస్తే మీరైతే సెలెక్ట్ చేయండి, లేదంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ మనకి ఆర్ఫన్ అని ఉంది కదా. సో ఇది ఎవరైతే అనాథాలు ఉన్నారో సో వాళ్ళకన్నమాట ఆప్షను. సో ఒకవేళ మీరు అనాథ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ డీటెయిల్స్ ఏంటి అంటే మనకి మదర్స్ నేమ్స్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా. సో మీ మదర్ నేమ్ బ్యాంక్లో అంటే పాస్బుక్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మీ మదర్ ఎవరైతే ఉన్నారో
సో వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇది ఎవరి డీటెయిల్స్ అంటే ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ మమ్మీ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఏమైనా వికలాంగులు ఉన్నారా అనేది టైప్ చేయండి. ఎస్ ఉంటే, ఒకవేళ మీరు ఉంటే ఎస్ పైన క్లిక్ చేసి దానికి సంబంధించిన సదనం సర్టిఫికేట్ మీకు ఎంత పర్సంటేజ్ ఉందో అది టైప్ చేయాలన్నమాట. సో దాంతోపాటు ఆ సదనం సర్టిఫికేట్ గిట్ట మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హ్యాండిక్యాప్ లేకుంటే నో పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్కి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో దాని నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం అని జరుగుతుంది. మన పేరు, మన డిస్టిక్, మన మండల్ అనేది ఇక్కడ మనకి చూపించడం అనేది జరుగుతుంది. జస్ట్ మన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ నంబర్ అయితే మనం టైప్ చేసేసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, సో ఆ నంబర్ అనేది అక్కడ మనం ఎంటర్ చేయాలి. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ మనకు ఆ అప్లికేషన్ నేమ్, ఫాదర్ నేమ్, మన డిస్టిక్, మన మండల్ అనేది చూపించడం అని జరుగుతుంది. సపోజ్ మనం ఇప్పుడు మన క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఉంటుంది కదా పైన, ఇక్కడ కొట్టినాం అనుకోండి, ఇక్కడ మన డిస్ప్లే కావడం అని జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి మన అడ్రస్ అనమాట. సో ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉన్నామో అది టైప్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మన అడ్రస్ అనమాట. సో ఒకవేళ మీది పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఉందనుకోండి, ఇక్కడ వైట్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా చిన్నది, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ బాక్స్ అనేది బ్లూ కావడం జరుగుతుంది. సో దాని తర్వాత మీ అడ్రస్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీది వేరే ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ వేరేది ఉంటే ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ ఉంటే ఆ బాక్స్ పైన అయితే క్లిక్ చేయకండి. ఎందుకంటే ఆ బాక్స్ రెండు సేమ్ ఉంటేనే ఆ బాక్స్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో వేరేగా ఉంటే క్లిక్ చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే ఆర్ఫన్గా ఉన్నారో, అంటే అనాథలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే టైప్ చేయండి. లేదంటే ఈ ఆప్షన్ అనేది వదిలేసేయండి. ఇది ఎవరైతే అనాథులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో వాళ్ళ మదర్ నేమ్ అకౌంట్లో ఎలా ఉందో అలా టైప్ చేయండి ఫస్ట్. తర్వాత వచ్చేసి వాళ్ళ డిస్టిక్ అనేది టైప్ చేయండి. డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ బ్యాంక్ ఏదో సెలెక్ట్ చేయండి. సో దాని తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉంటుంది, సో అది గిట్ట సెలెక్ట్ చేయండి. సో ఈ డీటెయిల్స్ మీకు కావాలంటే మీ బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా, సో దానిపైన అయితే ఉంటుంది. సో అది చూసుకుంటూ అది దగ్గర పెట్టుకుంటూ ఎంటర్ చేయండి కరెక్ట్గా. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఈ డీటెయిల్స్ ఓన్లీ ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో వాళ్ళ మదర్వే. సో అది అయిపోయిన తర్వాత ఈ నంబర్ అనేది కరెక్ట్ అయితే కొట్టండి. సో ఒకటి రెండు సార్లు చూసుకొని మళ్ళీ టైప్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కొడుకు డీటెయిల్స్ అనమాట, ఇక్కడైతే మనం ఎంటర్ చేయాలి. సో పెళ్లి కొడుకు ఒకవేళ 10th చదివితే ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ పైన క్లిక్ చేస్తే మనం పైన అయితే ఎలా అప్లై చేసామో సేమ్ ఇలా అలానే అనమాట. ఒకవేళ 10th క్లాస్ చదివితే ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే చదవలేదంటే నో పైన అయితే క్లిక్ చేయండి. నో పైన అయితే క్లిక్ చేస్తే మనకి ఏం అవసరం ఉండదు డీటెయిల్స్ అనేది. ఎస్ పైన క్లిక్ చేస్తే మాత్రం మనకి ఆయన ఏ ఇయర్లో చదివాడు, ఓపెన్ చదివాడా, రెగ్యులర్ చదివాడా అనేది టైప్ చేయండి. ఒకవేళ రెగ్యులర్ చదివితే ఆడ 10th ఎస్ఎస్సి అని ఉంటుంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత పక్కన మనకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా 10thది, సో హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఏ ఇయర్లో ఆయన 10th కంప్లీట్ అయిపోయిందని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ ఆయన డీటెయిల్స్ గిట్ట కింద అయితే రావడం అనేది జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది మనకి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట పెళ్లి కొడుకుది. సో దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమైనా చేశాడని కింద ఉంది కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని, సో దానిపైన క్లిక్ చేసి చూస్తే మనకి డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ అంటే ఎంత చదివాడో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇంటర్మీడియట్ చదువుకుంటే ఇంటర్మీడియట్ పైన క్లిక్ చేయండి, లేదా డిగ్రీ పైన చదివితే డిగ్రీ పైన అయితే క్లిక్ చేయండి. చూడండి నేను క్లిక్ చేసి చూపిస్తాను. సో ఈ కోర్సెస్ ఉంటాయన్నమాట. సో దీనిలో మీరు ఏం చదివారో సెలెక్ట్ చేసుకొని తర్వాత కిందికి అయితే వచ్చేసేయండి. కిందికి వచ్చిన తర్వాత రిలీజియన్ అనమాట. సో ఇక్కడ చాలా రిలీజియన్స్ ఉన్నాయి, సో ఏ రిలీజియన్ టైప్ చేసేయండి, హిందువా అని. సో అది అయిపోయిన తర్వాత క్యాస్ట్ అనమాట. సో పెళ్లి కొడుకు క్యాస్ట్ ఏంది సెలెక్ట్ చేయండి. సో క్యాస్ట్లో గిట్ట చాలా ఉంటాయి కదా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సో ఇలాగైతే టైప్ చేసేయనమాట. సో మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, సో దాంట్లో చూసుకున్నట్లయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్ క్యాస్ట్ ఏముంటుందో మన క్యాస్ట్ సర్టిఫికేట్లో అయితే కనిపిస్తుంది, సో అది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మన ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే ఎవరైతే పెళ్లి కొడుకు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరపు ఆదాయం ఎంత అనేది అక్కడ మెన్షన్ చేయండి. 2 లక్షల లోపే ఉండాలి.
సో మనకి ఫస్ట్ మనం ఫామ్ చూసుకున్నట్టయితే అక్కడ మనకి మెన్షన్ చేసి ఉన్నారు కదా, సో 2 లక్షల లోపైతే ఉండాలన్నమాట. సో అక్కడైతే మీరు అక్కడ టైప్ చేసేయండి. తర్వాత మీరు ఏం పని చేస్తారు అంటే పెళ్లి కొడుకు ఏం పని చేస్తాడు అనేది అక్కడ ఆక్యుపేషన్స్ ఉంది కదా, అక్కడైతే టైప్ చేసేయాలన్నమాట. సో మీ జాబ్ వర్క్ ఏముందో అక్కడ టైప్ చేసిన తర్వాత కింద వచ్చేసి అడ్రస్ అనమాట. సో పెళ్లి కొడుకు ఎక్కడ ఉంటాడో అక్కడ అడ్రస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యారేజ్ డేట్ ఎప్పుడు అంటే మీ మ్యారేజ్ డే ఎప్పుడు అనేది అక్కడ మెన్షన్ చేయండి. అక్కడ మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ మ్యారేజ్ ఎక్కడైంది అంటే టెంపుల్లో అయిందా, కళ్యాణ మండపంలో అయిందా, లేదా ఇంటికాడ అయిందా అనేది ఇక్కడ రాయండి. సెకండ్ బాక్స్లో. థర్డ్ బాక్స్లో ఏంటి అంటే ఆ మ్యారేజ్ అనేది ఎక్కడైంది దాని అడ్రస్ అయితే రాయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు ఏదైనా గుడిలో చేసుకున్నారనుకోండి, ఆ గుడి పేరు అయితే రాయండి, అది ఏ డిస్టిక్లో వస్తుందని రాయండి. ఒకవేళ ఇంటి దగ్గర చేసుకుంటే మీ ఇల్లు ఎక్కడ అనేది మెన్షన్ చేయండి, దానికి సంబంధించిన డిస్టిక్ ఇవ్వండి, దానికి సంబంధించిన పిన్ కోడ్ ఇవ్వండి, మండల్ ఇవ్వండి. సో ఇలాగ టైప్ చేసేయాలన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అనమాట. మనం ఈ డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి 50 KB నుంచి 150 KB లోపు అయితే ఉండాలన్నమాట ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేది. అది గిట మనకి JPG ఫార్మాట్లో ఉండాలన్నమాట. సో చూడండి, ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ అప్రూవల్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో మండల ఆఫీస్లో అయితే ఇది ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే. సో 4th వన్ అనేది ఆ డాక్యుమెంట్ అనమాట. 5th వచ్చేసి పెళ్లి కూతురు ఆధార్ కార్డు ఉంటుంది కదా, సో అదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి పెళ్లి కూతురు అమ్మ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో మదర్, సో ఆమెది అయితే ఆధార్ కార్డు ఉంటుంది కదా, సో అదైతే అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కొడుకు ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అన్ని సైజ్ అనేది మనకి 50 KB నుంచి 150 KB లోపు అయితే ఉండాలన్నమాట. JPEG ఫార్మాట్ అండ్ JPG ఫార్మాట్లోనే ఉండాలి. ఈ 2 ఫార్మాట్లనే అప్లోడ్ చేయాలన్నమాట. సో వేరే ఫార్మాట్లో మీరు ఒకవేళ అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతుందని అక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో మీకు ఒకవేళ ఇమేజ్ కన్వర్ట్ చేయడానికి రాకుంటే గూగుల్లో వెళ్ళి ఇమేజ్ కన్వర్ట్ అని టైప్ చేయండి. అక్కడ చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి, దాంట్లోకి వెళ్ళైతే కన్వర్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏం అప్లోడ్ చేయాలి అంటే పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ ఉంటుంది కదా, సో ఆమె బ్యాంక్ పాస్బుక్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో ఫోటో తీసుకొని మీ మొబైల్లో అప్లోడ్ అయితే చేసేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ ఫోటో గిట మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ వన్ అయితే అదే ఉంది. సో ఒక్కొక్కసారి ఈ వెబ్సైట్లో గవర్నమెంట్ అనేది డాక్యుమెంట్స్ అనేది చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. చెక్ చేసుకుంటూ అయితే అప్లోడ్ అయితే చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్కొక్కసారి డాక్యుమెంట్స్ అనేది మారుస్తూనే ఉంటుంది. సో అందు గురించి అయితే మీరైతే కన్ఫ్యూజ్ అయితే కాకండి. మళ్ళీ కింద కామెంట్లో వచ్చి కన్ఫ్యూజ్ అయ్యి మెసేజ్లు అయితే పెట్టకండి, అన్న మీరు స్క్రీన్లో వేరే చూపిస్తున్నారు, ఇక్కడ ఆప్షన్ అయితే వేరేగా ఉందని. సో అది గవర్నమెంట్ అప్పుడప్పుడు అయితే చేంజ్ చేస్తుంటే, సో అక్కడ మీరు ఒకసారి ఏ డాక్యుమెంట్సో క్లియర్గా తెలుసుకొని అప్లోడ్ అయితే చేసేయండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత కింద ప్రివ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ప్రివ్యూ ఆప్షన్లో అన్నీ చూసుకోండి మీరు కరెక్ట్ ఫిల్ చేశారా లేదా అనేది. సో అది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అనేది ఉంటుంది, కనిపిస్తుంది కదా బ్లూ బాక్స్లో. ఈ బ్లూ బాక్స్లో చూసి ఈ వైట్ బాక్స్లో అనేది ఫిల్ చేయాలన్నమాట. ఆ ఫిల్ చేసిన తర్వాత కింద సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఐడి అనేది ఉంటుంది. సో అదైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లేదా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో మీకు ఫ్యూచర్లో మీ స్టేటస్ ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని చేశాను. వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.